సెకండ్ సాంగ్ అంటే అసలు వేరే లెవెల్ అన్న బాబోయ్. ఎన్టీఆర్ గారు అసలు ఫస్ట్ సాంగ్ మాస్ అంటే మాస్ ఊర మాస్ ఉంది. సో సెకండ్ సాంగ్ అనేది ఆ రొమాన్స్ ఏంటి, ఎన్టీఆర్ వై ఏంది బ్యాక్, ఎన్టీఆర్ వయ్య బ్యాక్ అని చెప్పొచ్చు. అసలు ఆ రొమాన్స్ చూస్తే ఎన్టీఆర్ వయ్య గురించి సో ఈగర్లీ వెయిటింగ్. అసలు ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా. కంపల్సరీ పబ్లిక్లో రీచ్ అవుతుంది. మంచి కంపల్సరీ అండి. కొరటాల శివ అసలు మనకు అతని గురించి చెప్పాలంటే మనకు హై రేంజ్ అనేది కాదు. ఒక డైరెక్టర్ గురించి మంచి హైప్ ఉన్న హీరో, మంచి పేరున్న హీరో. ఒక ఎన్టీఆర్ గారు అసలు ఆ రేంజ్లో రొమాన్స్ చేస్తారా? సో అంటే ఒక త్రిబుల్ ఆర్ చేసిండు, మంచి యాక్షన్ మూవీ. సో దేవరలో ఇట్లాంటి సీన్ ఉంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పబ్లిక్. సో ఇట్లా ఉన్నందుకు చాలా అంటే చాలా బాగుంది మూవీ సాంగ్ చూసినందుకు. రెండు కాదు, ఆల్మోస్ట్ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యేటట్టు ఉందన్నమాట. బాగున్నాయి. దేవర సాంగ్ ఫస్ట్ వచ్చేసి మాస్ అన్న, ఫుల్ మాస్. ఎన్టీఆర్ గారు మాసే కదా. సెకండ్ హాఫ్ వచ్చి రొమాన్స్ అన్న. ఆ సాంగ్లో ఎన్టీఆర్ గారిని చూపెట్టినట్టు ఇంకెవరు చూపెట్టలేదేమో అనుకుంటున్నాను నేను. బాగుందన్న ఎన్టీఆర్ గారు యాక్షన్ ఇదంతా. ఆ రికార్డులు ఆయన ఖాతాలో ఎప్పుడు రికార్డులు ఉంటూనే ఉన్నాయన్న. ఇది కూడా నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్టీఆర్ గారు ఎక్కడన్నా యాక్టింగ్ ఆయన నుంచి ఎంత తీసుకుని వస్తూనే ఉంటుంది అలాగే యాక్టింగ్. కొంతమంది యాక్టర్స్లో ఆయన ఒకటి నెంబర్ 1 అన్న. మెలోడీ సాంగ్ ఎట్లా అనిపించింది? మెలోడీ సాంగ్స్ కూడా హైలైట్గానే ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా పెద్ద డైరెక్టర్ గారు కాబట్టి ఆయన కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మ్యూజిక్ కూడా. ఇంకా నెక్స్ట్ ఈ గ్రాఫిక్స్ కానీ, ఈ ఎలివేషన్, సముద్రం చూపించే విధానం కానీ ఇదంతా కూడా కొరటాల శివ గారు యాడ్సప్ అన్న. బాగుందండి.